ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకిస్తున్నటువంటి వాగ్దానము, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఆమెన్. మరి ఈరోజు దేవుని దృష్టికి ఎంతమంది ప్రియముగా ఎంచబడుతున్నారండి? మరి ఎప్పుడైతే నీవు దేవుని దృష్టికి ప్రియుడవైతివో అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాను అనేసి చెప్తూ ఉన్నారు. మరి దేవుడు మనుషులను ప్రేమిస్తాడు. తద్వారా ఆయన ప్రేమకు రుజువు ఏంటి అంటే నిన్ను నన్ను ఒక గొప్ప స్థాయిలో, ఒక ఘనమైన స్థితిలో ఉంచుతాడు. మరి అనేకమైన భక్తులను మనం చూసి ఉన్నాము. అందులో ఆదికాండం 12:2 చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాము గారికి చెప్తారు, నిన్ను గొప్ప ప్రజగా చేస్తానన్నారు, ఆయనను దీవిస్తానన్నారు. అంత మాత్రమే కాదు కానీ నీ పేరు గొప్ప చేస్తాను, నీకు దీవెనగా ఉంటాను అనేసి అని ఉన్నారు. మరి ఎందుకు ఈయనొక అన్యుడు కదా అంటే, దేవుడు ఎప్పుడైతే అబ్రహాము గారిని దర్శించి ఉన్నారో, ఆయనతో మాట్లాడి ఉన్నారో, ప్రతి దానికి ప్రతి మాటకి అబ్రహాము గారు లోబడుతూ వచ్చారు. తన సొంత గ్రామాన్ని కూడా వదిలిపెట్టి ఎందుకు అనే ప్రశ్న వేయకుండా దేవుడు చెప్పిందల్లా ఆయన చేస్తూనే వచ్చారు. మరి ఆయన మాత్రమే కాదు కానీ మన పితరుల తండ్రి అయిన మరి అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు వీరందరూ కూడా దేవునికి లోబడిన బిడ్డలే. తద్వారా దేవుడు వారిని ప్రేమించి ఈరోజు ఒక చరిత్రలో వారిని నిల్చోబెట్టి ఉన్నారు. ఒక ఘనమైన పొజిషన్లో నిల్చోబెట్టి ఉన్నారు. అనేకమైన భక్తులు మన జీవ గ్రంథంలో వ్రాసి ఉన్నారు. వారి గురించి, వారి గొప్పతనం గురించి, వారి లోబడటం గురించి. మరి ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో దేవుని ద్వారా ఆయన దృష్టి మీ పైన ఉండాలి అంటే మొదటగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయనకు లోబడి ఉండి ఆయన చెప్పిన మాటలంటూ ఆయన చిత్తానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఒక ఘనమైన పొజిషన్లో, ఒక ఉన్నతమైన స్థానములో నీ ఎదుటి వారి, నిన్ను అవమానించిన వారి ఎదుటనే దేవుడు నిన్ను గొప్పగా నియమిస్తాడనేసి నమ్మండి, విశ్వసించండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.